ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. గుళ్ళు గోపురాలు భారతదేశం సొంతం. ప్రాంతానికో ప్రాముఖ్యత, ప్రదేశానికో విశిష్టత ఇక్కడ భారతదేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్మితమైన అనేక గుళ్ళు గోపురాలు, దేవాలయాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విశిష్టత ఉంటాయి. ఒక్కొక్క నిర్మాణ శైలి ఉంటుంది. ఒక ప్రాంతంలో ఉన్న నిర్మాణం మరో ప్రాంతంలో కనిపించదు. ప్రత్యేకించి ఇది భారతదేశ చరిత్రను, ఇక్కడ కళల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ను కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆ కోవలోకి వస్తుంది మనం ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం సత్తివేలు గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వరం, భీమలింగేశ్వరం దేవాలయాలు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఈ దేవాలయాలు క్రీస్తు శకం 6-7వ దశాబ్ద కాలంలో రెండవ పులకేసి చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయాలు ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ 2 విగ్రహాలు రామలింగేశ్వర దేవాలయంకి కాపలాదారులుగా 2 విగ్రహాలు అప్పట్లోనే, అంటే సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మితమైన నిర్మాణంలో ఒక విశిష్టతగా చెప్పుకోవచ్చు. మనకి ఎదురుగా రామలింగేశ్వర స్వామి దేవస్థానంకి సంబంధించి దేవుడైతే దర్శనమిస్తూ నిత్యం దీపదూప నైవేద్యాలతో కూడా హారతలు అందుకుంటూ ప్రజలు వచ్చేసి ఇక్కడికి పూజలు పునస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైన పండుగలు కూడా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇది కాలక్రమేణా కొంత ఆదరణ కరువు అవుతుంది. ముఖ్యంగా దీని మీద దేవాదాయ శాఖ సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న ఇటువంటి నేపథ్యంలో కూడా ఈ ఆలయ చరిత్ర ఇంకా తెలియాల్సిన పరిస్థితి. అసలు ఇంత చరిత్ర గల ఈ ఆలయం అసలు ఎప్పుడు నిర్మితమైంది, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అనే విషయాలు పూర్తిగా కూడా ఈ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సాయి చంద్రమౌళి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం ఆలయ అర్చక నిర్వాహకులు సాయి చంద్రమౌళి దగ్గర ఉన్నాం. అసలు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఇది ఎప్పుడు నిర్మితమైంది, అసలు దీని విశిష్టత ఏదో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే చంద్రమౌళి గారు. నమస్కారం. ఆలయం చూస్తే ఇప్పుడు కట్టిందిగా లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం లాగా ఉంది. స్ట్రక్చర్ కూడా ఇక్కడ స్ట్రక్చర్ కాదు, రాయి కూడా ఇక్కడ రాయిలాగా లేదు. అసలు ఏంటి సార్ ఈ ఆలయం విశిష్టత ఏంటి, అసలు ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు? ఇది 6-7 శతాబ్దాల కాలంలో చాళుక్య రాజులు వాళ్ళల్లో ప్రముఖుడైన 2వ పులకేశి విక్రమాదిత్యుడు అంటారు. ఆ 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తూర్పు దేశ దండయాత్రకు వెళుతూ తిరుగు మార్గంలో ఇక్కడ విశ్రమించడం జరిగింది. ఇదంతా అరణ్య ప్రాంతం. ఆ కాలంలో ఇక్కడ గ్రామం లేదు. అటు ఈ ఒక 2 ఫర్లాంగుల దూరంలో ఒక పట్టణం ఉండేది, ధనసిరాయ పట్టణం అంటారు దాన్ని. ఆ పట్టణానికి ఒక సామంతరాజు ఉండేవాడు. ఈ చాళుక్యులకు సామంతుడు. ఆయన పేరు ధనసిరాయుడు. ఆయన పరిపాలనలో ఉండేది. ఇక్కడ సత్యమహాముని మునీశ్వరుడు తపస్సు చేసుకునేవాడు. ఈ ఆలయానికి ఆగ్నేయంలో తపస్సు చేస్తూ అక్కడ పక్కన నిరంతరం ప్రవహించే ఉడిపి నదిని వాగు పారేది. ఆ ఉడిపి నదిలో స్నానం చేసి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ స్వామిని సేవించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు చాళుక్యరాజులు విడిది చేసిన తర్వాత వారికి మధ్యన ఒక అవగాహన నుంచి మాట్లాడుకోవడం జరిగింది. మాట సందర్భంగా, ఏమయ్యా ఇక్కడ కూడా ఒక గుడి నిర్మాణం చేయండి, మీరు రాజులు కదా, మీరు తలుచుకుంటే అయిపోతుందని సత్యమహాముని చెప్పడంతో ఆ సమయాన అలంపురంలో గుడి నిర్మాణం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆ మాట సందర్భంగా ఈయన అడగడము, వాడు సరే మహాస్వామి చేస్తామని చెప్పడము జరిగింది. అట్లా వాళ్ళు అలంపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ మంది మార్బలాన్ని, ఈ శిల్పులను వీళ్ళందరినీ ఇక్కడికి పంపించినారు. కొంత ధనాన్ని ధనశిరాయునికి అప్పచెప్పినారు. ఈ ధనంతో ఈ నిర్మాణం పూర్తి చేయండి అని. సరే అనేది ధనశిరాయుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ సామంతరాజు నిర్మాణం జరుగుతుంది. అక్కడ కొంతకాలానికి అక్కడ చాళుక్యరాజులు యుద్ధాలు జరిగి వాళ్ళు చాలా పతనావస్థలోకి వెళ్ళిపోయినారు. ఈ ఈయన సామంతరాజు
ఉన్న ధనానంతా వెచ్చించినాడు, ఖర్చు అయిపోయింది. ఇక ధనం లేదు, శిల్పులకు ఇచ్చేదానికి కూడా లేదు. అప్పుడు ఈ సత్యమహాముని చాళుక్యుల ఈయనను సామంతరాజు ఎంత ఎంత బ్రతిమాలినా ఆయన పూనుకోలేదు, నా వల్ల కాదన్నాడు. ఈ సత్యమహాముని ఆయనే తన మంత్ర బలంతో అదే శిల్పులను ఆ శిల్పులతోనే పనులు చేపించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు, గుడి నిర్మాణాన్ని. సత్యమహాముని మీద ఆ రాజు కోపం వచ్చింది. నా ప్రమేయం లేకుండా ఇతను గుడి నిర్మాణం చేసేవాడా అనే అసూయతో దీనికంతటి కారణము దండ కమండలాలేనే భావించి ఈయన ధ్యానములో ఉన్న సమయంలో దండ కమండలాలు అపహరింపజేసినాడు. పొద్దున్నే ధ్యానం నుంచి లేచి చూసి దండకమండలాన్ని చూసి ఈయన ఎంత దివ్యదృష్టితో గమనించి ఈ రాజుకి ఎంత అహంకారం అని ఆ రాజు ఆ పట్టణానికి శాపం పెట్టి ఆయన ఉడిపి నదిలో దర్భాసనం మీద వెళ్ళిపోయినాడు, ఈ ప్రాంతంలో ఉండకూడదని. కొద్ది రోజులకు వడగండ్ల ఇది నిప్పుల వర్షం, పిడుగుల వర్షం పడి ఆ పట్టణం అంతా భస్మీ పట్టణం అయిపోయింది. కొంతమంది ఈ ఊరి నుంచి పొరుగురు పోయిన వాళ్ళు వచ్చి చూస్తే ఎంత బూడిద కుప్పలు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ బూడిదైపోయింది. ఇక్కడ ఉన్న అర్చకుడిని అడిగితే ఆయన విషయం అంతా చెప్పినాడు. అప్పుడు ఆ సత్యమహాముని శాప నివారణార్థము ఇక్కడ ఒక గ్రామం నిర్మాణం చేసుకున్నారు. ఉన్న 10 ఇండ్లు సత్యవోలు అని పేరు పెట్టుకొని గ్రామ నిర్మాణం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇది ప్రజలకు చాలా దూరంగా ఉన్నది ఈ ఆలయము. ఎవరి ఆదరణలకు నోచుకోలేకపోయింది. రాజుల హయాం అంతరించింది. ఇంకా దీన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే మీరు ఇందాక చెప్పే విధంలో రాజు అక్కడ పతనం అయిపోయారు, ఇక్కడ రాజు కట్టలేదు. ముని అప్పుడు గుడి నిర్మాణం పూర్తి చేశారన్నారు. అంటే ముని దగ్గర అంటే డబ్బులు అవి ఉండవు కదా, అసలు ఎలా పూర్తి చేయగలిగాడు అనేది? అదే చెప్తున్నాను. సాయంత్రం అయ్యే సమయానికి పగలంతా పనిచేపించి సాయంత్రానికి ఇక్కడ ఇసుక తిన్నెలు ఉండేవి. గుడి నిర్మాణం కోసం ఇసుక తోలిచ్చినారు. ఆ ఇసుక తిన్నెలు వరుసగా కూర్చొని వాళ్ళ ముందు కుప్ప చేసుకునేవాళ్ళు, ఓం నమ శివాయ అని. ఈ ఋషి తన మంత్రజలము ఆ ఇసుక తిన్నెల మీద ప్రోక్షణ చేసి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అని ఆ మంత్రంతో ఆ ఇసుకను ఇట్లా విచ్చదీయగా లోపల వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితం బంగారు రూపంగా దొరికేది. దాంతో గుడి నిర్మాణం పూర్తి చేసినారు. గర్భిణీ స్త్రీ పనిచేస్తే కడుపులో ఉండే శిశువుకు కూడా కూలి దొరికేది. అంత సత్యవంతంగా ఆయన నిర్మాణం చేసింది కాబట్టి ఈ గ్రామానికి సత్యవోలు అని పేరు, ఆయనకు సత్యమహాముని అనే పేరు దక్కింది. అలాగా గుడి నిర్మాణం గుడి జరిగింది. నిర్మాణం పూర్తి. దీనికి స్ట్రక్చర్ చూస్తుంటే మన ఇక్కడ ఈ ప్రాంతాల్లో కట్టే గుడి స్ట్రక్చర్గా లేదు. ఇది హంపి లేకపోతే ఇట రామేశ్వరం ఈ సైడ్ ఉన్న కోనార్క్ టెంపుల్ ఈ టైప్లో ఉంది. హంపి కాదండి, చాలా వరకు తూర్పు చాళుక్యులను పోలి ఉంటుంది. ఈ రాయి అసలు ఇది ఎక్కడి నుంచి? శ్రీకాకుళం ఆ ఏరియాలో గుళ్ళు ఉన్నాయి ఇదే మాదిరిగా. కోనార్క్ టెంపుల్, అలంపూరు ఇదే మాదిరి గుళ్ళు ఉన్నాయి. ఈ రాయి అంతా ఈ నల్లమల ఫారెస్ట్లోనే ఒక 40 కిలోమీటర్ల దూరంలో దొరుకుతుందని వీనికి చాలామంది చూసినారు కూడా. ఇక్కడ నుంచి గడ్డికి పోయిన వాళ్ళు కొండగడ్డి తెచ్చేవాళ్ళు జగోమెట్ట ప్రాంతానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరం పోతే ఈ రాయి దొరుకుతుంది. అక్కడ అడవిలో దొరికేది. అక్కడి నుంచి బండతో వాళ్ళ తిప్పరాడు పడి ఇక్కడ ఈ రాయి మోసుకొని వచ్చినారు. ఆ రెండు దేవాలయాలు ఇప్పుడు రామలింగేశ్వరం భీమలింగేశ్వరం టెంపుల్ రెండు ఒక రకంగా ఉన్నాయి. మండపం మటుకి మన స్ట్రక్చర్లో ఉంది. మండపం కృష్ణదేవరాయలు నిర్మించినారని అంటున్నారు జనాలు, మేము కూడా అదే నమ్ముతున్నాం. మండపానికి ఆలయానికి సంబంధం లేదు. ఆలయం ఆనుకొని కృష్ణదేవరాయల పరిపాలనలో ఈ మండపం నిర్మాణం జరిగిందని. ఇంకా అంటే ఈ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ఏదైనా విశిష్టత కానీ ఏదైనా ప్రాముఖ్యతగా కానీ ఏదైనా పండగలు జరగడం కానీ ఏదైనా ప్రత్యేకించి ఏమైనా చేస్తారని? ఇప్పుడు రాజ్యాలు వెళ్ళే వాళ్ళు లేరు, రాజుల పరిపాలన అంతరించింది, ప్రజా పరిపాలన వచ్చింది. ఇంకా వీళ్ళే ఒక ధర్మకర్త మండలి ఏర్పడి ఏదో శివరాత్రికి, సంక్రాంతికి, శ్రీరామనవమికి ఇట్లా ఉత్సవాలు పూజ ఒక అర్చకుడిని పెట్టి వాళ్ళ శక్తి కొలది. అందులో ఖరీదైన పొలాలు కాదు ఇవి. మొత్తం పొలం 30 ఎకరాలు ఉన్నా కూడా 30 ఎకరాలు ఒక 60,000 కూడా గుర్తరాదు. ఆ పూజారికి జీతం ఇచ్చుకుంటూ ఇట్లా చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకున్నారు దీన్ని. ఇంత చరిత్ర గల ఈ దేవాలయంకి
అంటే భక్తులు రాకడ కానీ లేకపోతే ఏదైనా పర్యాటకులు కానీ ఎలా ఒక కార్తీక మాసము శివరాత్రిలో భక్తులు చాలా దూరాల నుంచి వస్తారు. కానీ నిత్యం భక్తులు రావాలంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఏర్పాటు కావాలి భక్తులకు. అంటే ఏం వసతులు కావాలి? నీటి వసతి కానీ, భక్తులు ఉండేదానికి ఏదైనా ఒక సత్రము ఇలాంటివి కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని. అవన్నీ ఏర్పాటై 2-3 అర్చకులు ఉండి నిత్యం ఇక్కడ కనిపెట్టుకుంటూ ఉంటే వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే దానికి సంబంధించి ఏమన్నా మీరు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఈ పురావస్తు శాఖ కానీ ఏదైనా తెలియజేయడం జరిగింది? అందరికీ తెలుసండి, తెలుసు. కానీ వాళ్ళు డబ్బులు వెచ్చించలేరు కదా. ఎందుకని అంటే దీని ఇంత మీద పురాతన దేవాలయము ఆదాయం పెంచుకోవచ్చు, మార్గాలు ఉన్నాయి మస్తుగా. ఆదాయం గురించనే కాదు, ఒక డివోషనల్ అంటే ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి అవును. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కదా. చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్కాలజికల్ వాళ్ళు గార్డెన్ ఏర్పాటు చేసి దీన్ని మనోహరంగా తీర్చిదిద్దాలని వాళ్ళు చూస్తున్నారు. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా అనుకోండి, ఇంకా 2 పూజలు పెడితే నిత్యము అభిషేకాలు అర్చనలు ఉండి 10 మంది వచ్చేదానికి అవకాశం ఉంటే ఈ ఆలయం చాలా వృద్ధిలోకి వస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ పూజకు రావాలంటే ముందు పూజారి ఉన్నాడా లేడా అని తెలుసుకోవాలి. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళు. అయ్యా రేపు అభిషేకం చేస్తామంటే లక్షణంగా చేస్తాను రామని చెప్తాను. అట్లా వాళ్ళకి నమ్మకం లేదు. ఏ టైంలో పోయినా ఇక్కడ గుడి తలుపు తెరుచుంటాయనే నమ్మకం కలగాలి భక్తులకు. అంటే 2-3 అర్చకులు ఉండాలి. ఒకరు పోయిన ఒకటే చేయాలంటే ఇంత చాకిరి ఒక్కటి చేయాలని కష్టమవుతుంది. పూర్వకాలం దొరికిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు కష్టకరం. చాలా పురావస్తు దేవాలయం కదా, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన దేవాలయం. ఆ దేవాలయానికి ముఖ్యంగా అంటే దర్శించుకోవడానికి కానీ ఇతర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తుంటారా? వస్తుంటారండి. ఎక్కడి ఈ నుంచి పక్క గుంటూరు నుంచి వస్తారు, ఈ పక్క కర్నూలు నుంచి వస్తారు. దూర ప్రాంతం ఇక్కడి నుంచి వలస పోయిన వాళ్ళే, వాళ్ళు కొత్త వాళ్ళే కాదు. కొంతమంది ఎవరైనా ఒంగోలుకు కొత్త ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇక్కడ విశేషం కనుక్కొని ఇక్కడికి వచ్చి అభిషేకము అర్చనలు చేసుకొని వెళ్తుంటారు. అంటే మాకు కొంత సమాచారం ఏంటంటే ఇది పూర్వం ఎప్పుడో నిర్మించింది కాబట్టి ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉంటాయి, వాటి కోసం గతంలో ఇక్కడ తవ్వటము దేవాలయాలను పాడు చేయటం కూడా జరిగింది అని చెప్పేసి. అలాంటివి ఏం లేవండి, నిధులు కూడా లేవు. ఆ గుడి మొత్తం ఇప్పటిస్తే మేము చూసినాం, మేము కళ్ళారా చూసినాం. కింద మట్టి మీద రాయి పేర్చుకుంటూ వచ్చినారు. మనిషి రోజు గుంతలు వినారు. కానీ ఏం అక్కడ ఒక తాటాకు యంత్రం కూడా లేదు, ఒక రాగి రేగు కూడా లేదు. సరే, మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ అర్చకులుగా చేస్తున్నారు. మీరు ఇక్కడ మా తండ్రి హాయం నుంచి చేస్తున్నాము. దాదాపు 80-90 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ ఊర్లోనే. మాది స్వగ్రామం పక్క ఊరు తాడిచెల్ల అని. అక్కడి నుంచి మా ఆయన వలస వచ్చినాడు, ఇక్కడే స్థిరపడిపోయినాము. అయితే అట్టే ఉండి తినక ఏదో స్వామిని కనిపెట్టుకొని బ్రతుకున్నాము. నా హాయం కూడా అట్టే దొల్లిపోతుంది. అయితే చాలా రోజుల నుంచి ఇక్కడ అర్చక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, ఇంత విశిష్టత గల ఈ దేవాలయాలు 2 ఇక్కడ ఉన్నాయి, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఇంకా భక్తులకి అందరికి అందుబాటులోకి ప్రపంచం మొత్తం తెలుసుకొని, ఎందుకంటే ఒక చరిత్ర గల దేవాలయాలు దర్శించడానికి చాలా దూరం నుంచి చాలామంది వస్తుంటారు, ఇంట్రెస్ట్ కూడా చూపుతుంటారు. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అంటే మీకున్న అనుభవంలో ఇవి కంప్లీట్ చేసి ఈ విధమైన సహకారం అందిస్తే ఇది ఇంకా వెలుగులోకి వస్తుంది, దీన్ని ఇంకా ప్రజలకు అందించవచ్చు అనేది ఏం చెప్పొచ్చు అంటారు? భక్తులకు వసతులు ఏర్పాటు చేస్తే లక్షణంగా వస్తారు. వసతి సౌకర్యం లేదు, ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. ఆ బోరు చెడిపోయింది అనుకోండి, తీరా ఇక్కడికి అభిషేకానికి వచ్చినప్పుడు కూడా మనకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది, నమస్కారం చేసుకొని వెళ్ళిపోవాలి. కరెంట్ ఉంటేనే మోటారు, ఆ ట్యాంక్ ఉంటేనే నీళ్ళు ఉండేది. ఇవన్నీ వస్తువులు లేవండి ఇక్కడ. ఎప్పుడైతే ప్రభుత్వం వస్తువులు ఏర్పాటు చేస్తుందో అప్పుడు మనోహరంగా జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఇంత విశిష్టత గల ఈ దేవాలయంకి భక్తులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఇంకా ఇది వెలుగులోకి వచ్చి ఎంతోమంది తెలియని భక్తులు కూడా ఇక్కడికి రావడానికి కావలసిన సదుపాయాలు కానీ వసతులు కానీ ప్రభుత్వం ముఖ్యంగా దేవాదాయ శాఖ కల్పించుకొని ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే చరిత్ర గల ఈ దేవాలయాల విశిష్టత దేశ నలుమూలకు కాదు ప్రపంచ నలుమూలకు కూడా తెలియచేయచ్చు. అటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచే చేయాలని చెప్పేసి కూడా ఆలయ అర్చక నిర్వాహకులుగా అడుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, రాచర్ల, గిద్దలూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.